ప్రసాద్, మొత్తానికి మీ కోడల చేత మంచి భోజనం పెట్టించవయ్యా. కాకపోతే ఈ శుభ సందర్భంలో హర్ష విషయంలోనే కొంచెం బాధగా ఉంది. ఏమండి, మన హర్ష పూర్తిగా కోలుకునే లోపు ఆ దేవుడియకు శిక్ష పడాలండి. నేను అదే అనుకున్నాను మ్యామ్. సార్, దేవుడయ్యపై మేము అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టొచ్చా? తప్పకుండా పెట్టచ్చమ్మా, కానీ ఎవిడెన్స్ కావాలి. ఆ దేవుడే మిమ్మల్ని బెదిరించినట్టు, హర్షపై దాడి చేయించినట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి సాక్ష్యాలేమీ మా దగ్గర లేవండి. ఉంటే మాత్రం వాడి మీద కేసు పెట్టడం ఎందుకు ప్రసాద్? ఇప్పుడు జరిగింది చాలదా? నాకేం కాలేదు పిన్ని. ఆ దేవుడు ఆయన ఊరికే వదిలిపెట్టకూడదు. వదలక వాడేం చేస్తావు బాబు? వాడు దుర్మార్గుడు, బలవంతుడు. మన భయమే వాడి ధైర్యం బాబాయ్. మనం ఎదురు తిరిగితే వాడు భయపడతాడు. కరెక్ట్ గా చెప్పావు దివ్య. మనం వాడికి భయపడటం కాదు, మనమే వాడిని భయపెట్టాలి. అవసరమా ప్రసాద్? ఈరోజు హర్షాకు జరిగింది, రేపు దీపుకు జరగచ్చు. ఖచ్చితంగా జరుగుతుందినా. వాడి జోలికి పోకపోవడమే మంచిది. వాడు నా దాకొస్తే నేను ఊరుకుంటానా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా దివ్య? మళ్ళీ కేసు అంటావేంటి? దేవుడేని జైలుకి పంపిస్తే మనకే ప్రాబ్లం ఉండదు అత్తయ్య. అమ్మా, మొన్న పంపించావు, ఏమైంది? పట్టుమని 15 రోజులు కూడా జైలు లేడు, బెయిల్ మీద బయటకు వచ్చేశాడు. ఈసారి రాకుండా చేద్దాం. దేవుడయ్యని జైల్లోనే మగ్గిపోయేలా చేద్దాం. అది మన వల్ల కాదు దివ్య. అనవసరంగా మళ్ళీ వాళ్ళ జోలికి పోవడం ఎందుకు? హర్షకు అయ్యింది చాలు. దీపుకి ఏమైనా అయితే నా వల్ల కాదు. అత్తయ్య, నేను చూసుకుంటాను కదా, ఎవరికి ఏం కాదు. ప్రాణాలు పోతే తిరిగి రావమ్మా. నా మాట విను, కేసొద్దు, ఏమొద్దమ్మా. దేవుడయ్య మళ్ళీ మన జోలికి రాడని నా నమ్మకం. నువ్వింకేం మాట్లాడకు, పద పద. సార్, కేసు అది ఏమొద్దు సార్. వాళ్ళ పాపాన వాళ్లే పోతారు, వదిలేండి సార్. ఏంటమ్మాయి, కేసు పెట్టద్దంటావా? అత్తయ్య వాళ్ళు వద్దంటున్నారు మావయ్య. వద్దంటే వదిలేస్తామా అండి? వాడి గొడవ వదిలేండి సార్. వాడు ఇక మన వైపు కూడా చూడ్డు. కేసు అలాంటివి ఏం వద్దు సార్. సరే, మీ ఇష్టం. ప్రసాద్, నా సహాయం సలహా మీకు ఎప్పుడు ఉంటుంది. సరే, మరి మేము బయలుదేరుతాం. వస్తామా? వస్తా. మంచిది సార్. తన దగ్గర అమ్ముకోవడానికి చాలా స్టాక్ ఉంది కదా. లాభాల్లో అమ్మే తెలివితేటలు దివ్య దగ్గర బోలెడున్నాయి.
అమ్మా స్టాక్ ఉంటేనే కదా చెల్లెమ్మ దివ్య అమ్మడానికి. ఒక గది నిండా చీరలున్నాయన్నయ్య. హ, వాటిని అమ్మాలంటే అవి బాగుండాలి కదా చెల్లెమ్మ. అంటే వాటిని పాడు చేస్తారా? దివ్యకి డౌట్ వస్తే? అమ్మా చీరలకు నిప్పు పెట్టినా లేదా రంగు జల్లినా డౌట్ వస్తుంది. అలా కాకుండా మన చేతికి మట్టి అంటకుండా పాడు చేస్తాను. అదెలా అన్నయ్య గారు? చెప్పను, చేసి చూపిస్తాను. వెంటనే ఈ విషయం అందరికీ చెప్పాలి. పదండి, అందరినీ అలర్ట్ చేయాలి. పదండి. మీరు షాప్కి బయలుదేరండి అల్లుడు గారు. ఎందుకక్క ఖాళీగా ఇంట్లో కూర్చోడానికా? బయటకు వెళ్తే ప్రమాదం అండి. ఏంటా ప్రమాదం? దేవుడయ్య మరో అటాక్ కి ప్లాన్ చేస్తున్నాడని నాకు డౌట్ గా ఉందత్తయ్య. ప్లాన్ చేస్తున్నది దేవుడయ్యా, లేకపోతే ఆయన పేరు చెప్పి మీరే ప్లాన్ చేస్తున్నారా? మాకు అవసరం లేదు. ఇందాక కూడా ఇంటికొచ్చాడు, కార్ కింద దూరాడు. ఎందుకని అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పి వెళ్ళిపోయాడు. కథలు బాగానే చెప్తున్నావు హర్షబాబు. కథలు కాదండి, నిజం. వాడు దేవుడే మనిషిలో ఉన్నాడు. దేవుడయ్యి అడ్డొచ్చినా దెయ్యమయ్యి అడ్డొచ్చినా నేను ఆగేదే లేదు. దీపు చెప్పింది విను. కావాలంటే ఇంట్లోనే చీరలమ్మండి. ఎందుకక్క? చారు కేసుతో మా చీరలన్నీ మీరే కొనేసి ఎక్కువ ధరకు అమ్ముకోవడానికా? ఈసారి మీ పప్పులేం ఉడకవమ్మా. అమ్మా తెలివి మీకే కాదమ్మా, మాకు ఉంది. షాప్కి వెళ్తాను, అక్కడే అమ్ముతాను. దీపు సార్. దీపు నా మాట విను దీపు. అర్థం చేసుకో. ఆఫర్ కావాలంటే రేపే పెట్టుకో. కస్టమర్స్ దగ్గర మాట పోగొట్టుకోవాలా దివ్య? రేపో మాపు అని మాట్లాడితే కస్టమర్స్ నమ్ముతారా? అత్తయ్య అది దివ్య గారు మీరు వదిలేయండి. చెబితే వీళ్ళు వినే రకం కాదు, పోనివ్వండి. దీపు బయటకు వెళ్తే ప్రమాదం అండి. అలా అని ఎవరన్నారు? వీళ్లే అంటున్నారు బావగారు. దీపు షాపు తెరవకూడదంట. వీళ్ళేమో ఇంట్లోనే ఉండి చీరలమ్మి లాభాలు సంపాదిస్తారట. లేదు మావయ్య, ఆ దేవుడయ్య మరో అటాక్ కి ప్లాన్ చేస్తున్నాడని నాకు చాలా డౌట్ గా ఉంది. ఈ ఒక్కరోజు ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్ళొద్దు అని చెప్తున్నాను. అంత అబద్ధం ప్రసాద్. వీళ్ళకి నువ్వు పెట్టిన గడువు తీరడానికి ఇంకా కొద్ది రోజులే టైం ఉంది కదా. ఆ టైంని దీపుతో క్లియర్ చేసి వాళ్ళు లాభాలు సంపాదించాలని చూస్తున్నారు. దాంతో ₹1,00,00,000 ప్రైజ్ మనీ కొట్టేయాలనుకుంటున్నారు. మాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు నాన్న. దేవుడైతో నిజంగానే మనకు థ్రెట్ ఉంది. ఏమిటి? దేవుడై నుంచి ఏమైనా బెదిరింపు కాల్ వచ్చిందా? లేదు మావయ్య, ఒక అనుమానాస్పదమైన వ్యక్తి మన ఇంట్లోకి వచ్చి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో లేరంట అల్లుడు.
నిన్ను ఆపటానికి బయలుదేరుంటారు. ఇప్పుడు ఎలా అంకుల్? వాళ్ళ ఫోన్ ఎత్తగలడు. వాళ్ళు ఆపినా ఆగకు. మనకు బిజినెస్సే ముఖ్యం. నేరుగా షాప్కి వెళ్ళిపో. ఓకే అంకుల్. ఏమయ్యో, దివ్య మరీ ఇలా తగులుకుందేంది? వాళ్ళ టక్కు టమార విద్యలు మన దగ్గర. వాళ్ళు ఎదవలైతే మనం ఎదవన్నారు ఎదవలం. నాన్న, ఇప్పుడు మనల్ని తిట్టావా పొగిడావా? అయ్యో, ఇది యాక్సిడెంట్ అయినట్టుంది. ఎవరి అబ్బాయి కూడా పోతుంది. దీపు సార్, దీపు దీపు ప్లీజ్ దీపు 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 చారుకేశ, అంబులెన్స్ కి కాల్ చేయి. దీపు దీపు హలో, అంబులెన్స్. అల్లుడు గారి ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది చెల్లెమ్మా. నాకేదో అనుమానంగా ఉంది వదినా. దివ్య వాళ్ళు దీపు బాబుని ఏమన్నా చేశారేమో. ఒకసారి పెద్ద ఎత్తున అడగండి అత్తయ్య. అక్క, 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 కదా అది చిన్న యాక్సిడెంట్ అయింది అత్తయ్య. మేమిప్పుడు హాస్పిటల్కే వెళ్తున్నాము. మీరు మావయ్య గారు అటు వచ్చేయండి. దీపు 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 ఏమైంది బోనా? దీపు క్షేమంగానే ఉన్నాడు కదా? ఆయనకి కాలేదు కదా అత్తయ్య? చెప్పు చెల్లెమ్మా, అల్లుడు గారి క్షేమమేనా? ఏం మాట్లాడబెట్టు వదినా? ప్రసాద్ని పిలవండి, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి.
ఇక ప్రమాదం ఏమీ లేదు. ఇంజురీస్ కి ట్రీట్మెంట్ చేశాం. అతను స్పృహలోకి వచ్చాడు. మీరు వెళ్ళి చూడండి. దీపు స్పృహలోకి వచ్చాడా? నా కొడుకు స్పృహలోకి వచ్చాడు. నాన్న దీపు ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది పెద్దమ్మా. అన్నయ్య వదిన ఫోన్ చేసి చెప్పకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. దేవుడి దయ వల్ల నువ్వు మాకు దక్కావు, అదే సంతోషం. ఇలా ఎన్నిసార్లు దేవుడు కాపాడతాడక్క? మొన్న హర్ష, ఈ రోజు దీపు, రేపు ఇంకెవరు? ఎన్నిసార్లు అదృష్టం మన వైపే ఉంటుంది. ప్రసాద్, ఇప్పటికైనా నా మాట విని ఆ దేవుడయ్యి అడిగిన డబ్బు వాడి మొహాన కొట్టేసాయి. అవునత్తయ్య, లేదంటే వాడి చేతిలో మనందరం చావడం ఖాయం. వాడు చంపుతుంటే చూస్తూ ఊరుకుంటామా? ఊరుకోక ఏం చేస్తావు హర్ష? చావడం తప్ప మనకు వేరే దారి ఏమీ లేదు. ఎందుకలా భయపడతారు అత్తయ్య? భయపడితే వాడు ఇంకా భయపెడతాడు. నీకున్న ధైర్యం మాకు లేదమ్మా. నువ్వు వాణ్ణి చంపుతావో వాడు నిన్ను చంపుతాడో మీరు తెలుసుకోండి. మధ్యలో మేమెందుకు బలవాలి? మంచి మాట చెప్పావు చెల్లెమ్మ. కోర్టులో గొడవలు ఇంటికి తీసుకొచ్చి ఇంత దాకా తీసుకొచ్చారు. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణాలు పోతే తెచ్చుకోగలమా? ఇవాళ కోట్లు అడిగాడు, రేపు మన ఆస్తి మొత్తం అడుగుతాడు. ఇచ్చేద్దామా? ఆస్తుల కన్నా ప్రాణాలు ముఖ్యం బావగారు. మొన్న మీకు, ఇవాళ మా ఆయనకి ఏమైనా జరుగుంటే? అమ్మా చెల్లెమ్మ, ఆ దివ్య డబ్బుల కోసం మనందరి ప్రాణాలని రిస్క్ లో పెడుతోంది. అది నాకు అర్థమవుతుందన్నయ్య, కానీ ఏం చేయమంటారు? ప్రసాద్ కూడా నా మాట వినట్లేదే. ఓ పని చేద్దాం చెల్లెమ్మ. దివ్య ఉండగా బావగారు మన మాట వినరు. దివ్య లేని టైం చూసి మీరు బావగారిని డబ్బులు అడగండి. అవునదినా, అన్నయ్య గారిని బెదిరిస్తారో బతిమాలుతారో మీ ఇష్టం. డబ్బులు తీసుకున్న దేవుడు ఏకిచ్చేద్దాం. అమ్మా, డబ్బులు ఇచ్చేస్తే దేవుడయ్య మన జోలికి రాడు. మనందరం సేఫ్ గా ఉంటాం. అలాగే. దివ్యకి తెలియకుండా ప్రసాద్ దగ్గర డబ్బులు తీసుకుని దేవుడయ్యకిచ్చి వాడి పీడ వదిలించుకుందాం.
ఇప్పుడు సంతోషమేనా? నాకు తెలుసు ప్రసాద్, నువ్వు నా కోసం దీపు కోసం ఏమైనా చేస్తావు. మీ ఇద్దరికంటే నాకు డబ్బు ముఖ్యం కాదు. రేపు ఈ డబ్బు దేవుడయ్యకిచ్చి మన జోలికి రావద్దని చెప్తాను. ఇంకో విషయం, నువ్వు ఈ డబ్బు నాకిచ్చినట్టు, నేను దేవుడయ్యకిచ్చినట్టు నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలియకూడదు. ముఖ్యంగా దివ్య హర్షలకు అస్సలు తెలియకూడదు. తెలిస్తే అడ్డుపడతారు. ఎవరికి చెప్పనని మాట ఇవ్వు ప్రసాద్. సరే, పాటిస్తున్నా. ఎవరికి చెప్పను. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడేం చేద్దాం నాన్న? చీరల్ని ఎలా నాశనం చేద్దాం? చేసేది మనం కాదు కుమారి. మరి వీళ్ళు వాటిని తీసుకురా తయారు. అమ్మ తెస్తుంది చూడు. సరే రండి మరి వెళ్దాం. పదమ్మా. సరే పదండి. ఏంటిది? ఏముంది అందులో? మన ఫ్రెండ్స్ అమ్మా, మనకి సహాయం చేయడానికి వచ్చాయి. యో త్వరగా కానియ్యా, వేంకులు వారు వస్తారేమో. పదండి. ఎలకలా? ఎలకలే, ఆకలితో నకనకలాడుతున్న ఎలకలు. తెల్లారేసరికి చీరలన్నీ కొరికేసి పీరికలు చేస్తాయి. అమ్మడానికి పనికిరావు, కట్టుకోవడానికి పనికిరావు. సూపర్ ఐడియా నాన్న. మన చేతికి మట్టంటకుండా చీరలు నాశనం చేయడం అంటే ఇదేనా? ఈ దెబ్బతో వాళ్ళ చీరల బిజినెస్ లాస్ అవ్వడం ఖాయం. మనల్ని ఏమనలేక, ఎలకల్నేం చేయలేక లాభో దిబోమని కొట్టుకుంటుంది దివ్య. రేపు తెల్లారేక దివ్యమోహన్ చూడాలి, చిరిగిన చీరలా వెలవెలపోతుంది. కస్టమర్స్ రమ్మని చెప్పావా? చెప్పానయ్యా, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. నీ తోడికోడలు ముందు వీళ్ళని చూసి మురిసిపోతుంది. తర్వాత ఎలుకలు కొట్టిన చీరలు చూసి మూర్చపోతుంది. అది చూసి మనం నవ్వుకుంటాం. నానా, కస్టమర్స్ వస్తున్నారని దివ్యక్క కూడా చెప్పు నానా. అలాగే. అమ్మా దివ్య, దివ్యమ్మా, దివ్య, అక్క, దివ్యమ్మా, అమ్మా దివ్య, దివ్యక్క. ఏంటి బాబాయ్? మీ దగ్గరే చీరలు కొంటామని కస్టమర్స్ మా ఆవిడికి చెప్పారంట. ఇప్పుడు చీరల కోసం వస్తున్నారమ్మా. త్వరగా సేల్స్ మొదలు పెట్టండి మరి. అవును, త్వరగా సేల్స్ మొదలు పెట్టండి. కస్టమర్స్ వస్తే మేము సంతోషపడాలి గాని మాకంటే ముందు మీరు సంతోషిస్తున్నారేంటి? అంటే మీరు మేము వేరా బాబు, మనదంతా ఒకే ఫ్యామిలీ. అబ్బా, మీకు బిజినెస్ జరిగితే మాకు లాభం వచ్చినట్టే.
మీకు ఇంత మంచితనం ఎప్పుడొచ్చింది బాబాయ్? మా నాన్న పైకి కనిపించేంత దుర్మార్గుడు కాదక్క. ఓహో, మామయ్యలో పైకి కనబడిన చెడ్డవాడు కూడా ఉన్నాడన్నమాట. అల్లుడు గారికి చమత్కారం బాగా ఎక్కువ. అదిగో కస్టమర్లు వస్తున్నారు. రండమ్మా, రండి 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 రండి. నమస్కారం. అమ్మా దివ్య, కస్టమర్లు వచ్చారు, వీళ్ళు చీరలు తీసుకురామ్మా. తీసుకొస్తాను. అమ్మా వస్తారు, వెయిట్ చేయండి. పని పడదామండి. చార్కేసా చార్కేసా మెల్లిగా. బీరువాలో ఎలకలను వదిలేసి. దివి గారు, మీరు సూపర్ అండి. ఎలకలతో మన చీరలు పాడు చేయాలనుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళ చీరలే ఆ ఎలకలకి ఆహారం అయిపోయినాయి. సూపర్ అండి. అట్లుంటది మరి మా దివ్యమ్మతో ముచ్చట. ఏదైనా చేసే ముందు వెనక ముందు ఆలోచించాలి. మీరు మాత్రమే తెలివైన వాళ్ళు కాదు. ఆ విషయం ఇప్పుడే కదమ్మా తెలిసింది. చెరపకురా చెడేవు అని మేం చేసిన తప్పే మాకు ముప్పయింది. అమ్మా, ఈ విషయం మీ మావయ్య గారి దాకా తీసుకెళ్ళకండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. క్షమించమని అడుగుతున్నారు కాబట్టి వదిలేస్తున్నాం. లేదంటే మా నాన్నతో చెప్పి ఇప్పుడే మిమ్మల్ని ఇంటి నుంచి బయట గెంటించేవాళ్ళం. ఈ కొట్టేసిన చీరలు కూడా అసలు చీరలు కావులే. అసలు వాటిని పక్కన గదిలో పెట్టి దాపెట్టి పాత చీరలు మాత్రమే ఇక్కడ పెట్టాలి. అంటే మా స్టాక్ సేఫ్ గా ఉందా అక్క? మేము మీలా కాదు కుమారి. మమ్మల్ని నష్టపరచాలని మీకుంది, మీకు బుద్ధి చెప్పాలని మేమనుకున్నాం. మీ స్టాక్ సేఫ్ గానే ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ రుణం ఈ జన్మలో మర్చిపో. మాయా, మీరు అత్తయ్య ఎలాగైనా చావండి,
కానీ కుమారుని మాత్రం చెడగొట్టకండి. తను ఈ ఇంటి కోడలు, ఈ ఇంట్లోనే ఉండాలి. తనని కూడా మీతో పాటు ఇంట్లోంచి గెంటేసే పరిస్థితి తీసుకురాకండి. ఇకనైనా కూడా మీరు బుద్ధిగా ఉన్నారంటే మీకే మంచిది. కనీసం కుమారి కోసమైనా మారండి. పదండి. మొత్తానికి కుమారికి వాళ్ళమ్మకి బాగా బుద్ధి చెప్పావు దివ్య. వాళ్ళకి అలాగే చేయాలత్తయ్య, లేదంటే మనతోనే పంతానికి వస్తారా? వాళ్ళకి భువన కూడా తోడైందమ్మా. మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏం పర్లేదత్తయ్య, వాళ్ళు ఎంతమంది పూనినా మనతో వాళ్ళు పోటీ పడలేరు. మమ్మీ, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. ఈ టైంలో ఐస్ క్రీమ్ ఏంటే? ఫ్రిడ్జ్ లో ఉంది, తీసుకోమంగా. ఫ్రిడ్జ్ లో లేదు నానమ్మ. నువ్వే తినేసుంటావు, ఇప్పుడు మళ్ళీ కావాలని అడుగుతున్నావు. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తినాలి. బయటికి తీసుకెళ్లి కొనిస్తావా, కొనివ్వవా? ఐస్ క్రీమ్ లేదు, ఏమీ లేదు. నీకు ఆల్రెడీ జలుబు చేసింది. 2 రోజులు ఆగు. ఇప్పుడు వెళ్ళి నిద్రపో. నువ్వెప్పుడింతే ఏ దొరికినా సరే కొనివ్వవు. నీతో కట్టి ఐస్ క్రీమ్ కొనిస్తే అయిపోతుంది కదా. పాపం మంగ అలిగినట్టుంది. జలుబు తగ్గకుండా ఐస్ క్రీమ్ తింటే జ్వరం వస్తుంది అత్తయ్య. బోనా, నువ్వు అడిగావని ₹1 ఇస్తున్నాను. ఆ దేవుడే ఇక డబ్బు ఇవ్వటం నాకు సుతరాము ఇష్టం లేదు. పైగా పెద్దబాబుకు దివ్యకు కూడా తెలియకుండా డబ్బు ఇవ్వమంటున్నావు. నాకెందుకో చాలా గిల్టీగా ఉంది. గిల్టీ ఎందుకు ప్రసాద్? ఈ డబ్బిచ్చి మనం దీపుని కాపాడుకుంటున్నామని సంతోషించు. దివ్యమ్మ, హర్ష సార్ ఆ దేవుడైని జైలుకి పంపించాలని ఆలోచిస్తుంటే ఈవిడేమో సీక్రెట్గా దేవుడైకి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంత డబ్బు ఇచ్చిన తర్వాత కూడా ఆ దేవుడై అతను కొడుకు సైలెంట్గా ఉంటారని నమ్మకం నాకు లేదు. డబ్బులు ఇచ్చేటప్పుడు క్లియర్గా చెప్తాను. మళ్ళీ మన జోలికి రావద్దని మాట కూడా తీసుకుంటాను. క్రిమినల్స్ మాట మీద నిలబడతారనుకుంటున్నావా? అన్నీ మనమే అనుకుంటే ఎలా ప్రసాద్? ఒక ప్రయత్నం చేసి చూద్దాం. లాయర్ గారి చిన్నపిల్లం ఫోన్ చేస్తుంది నాన్న. రాజీకి వచ్చినట్టుంది. ఫోన్ ఎత్తి ఇలాగివ్వు. ఏంటి రాంగ్ నంబర్ కాల్ చేసినట్టున్నావు? లేదు దేవుడయ్య గారు, మీకే కాల్ చేశాను. మిమ్మల్ని ఒకసారి కలవాలి. ఎందుకు? మమ్మల్ని పోలీసులకి పట్టించడానిక? కాదు, మీకు ₹1 ఇవ్వడానికి.